ఒక కష్టకాలం వచ్చినప్పుడు మీ అబ్బాయిని ఒక హత్య కేసులో ఒక యాక్సిడెంట్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పుడు మీపైన కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఏ రకంగా ఉంది? అక్కడ కూడా మీరు బ్లెస్డ్ మ్యాన్ అని అనుకున్నారా? అది ఖచ్చితంగా ఈశ్వర్ గారు. బట్ ఈ విషయంలో నేను బ్లెస్డ్ మ్యాన్ అన్నటువంటి అంశాన్ని ఈ విషయంలో మాత్రం నేను విభేదిస్తాను. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టం వచ్చిన ప్రతి వ్యక్తి పట్ల కూడా అలానే స్పందించారు. ఇది మీరు ప్రధానంగా చెప్పాలి. ఇది నా విషయంలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి ప్రజల పట్ల కూడా ఆయన అలాగనే స్పందించారు. ఈ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రతి కార్యకర్త పట్ల కూడా అలాగనే స్పందిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఆయన చూపించినటువంటి ఆ తెగువ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. చూడండి, విరూపాక్షి గారి పట్ల హౌ హీ రెస్పాండెడ్. అవును, ఏ స్థాయిలో పోలీసులు ఇబ్బందులు పెట్టారు ప్రజలు రాకుండా, కానీ నేను వెళ్ళవలసిందని చెప్పి వెళ్ళారు. మరి అలాగనే నాతో పాటుగా చింతాడరావుకి తీసుకొచ్చారు. అప్పుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయటం, బీసీ నాయకులు అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లక్ష్యం ఉంది. ఈశ్వర్ గారు, ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఇదైతే నేను చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఇది